ఏ జబ్బు మందుతో తగ్గదు. అసలు జబ్బులు మందులతో తగ్గవు, గుర్తుపెట్టుకోండి. మందులు పారేస్తేనే తగ్గుతాయి. సో మీరు అన్నట్టు అసలు ఏ జబ్బు మందుతో తగ్గదు అంటున్నారు. ఒక్కసారి ఒక 3 క్వశ్చన్స్ అడుగుతా, దీనికి మీ ఆన్సర్ ఏంటో చెప్పండి. ఒక పేషెంట్కి సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది. ఆ పేషెంట్ మీరు ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి సర్జరీ చేయటమో, స్టెంట్లు వేయటమో, లేదా మెడికల్ మేనేజ్మెంట్ తోటి హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ చేస్తారా, లేదా అలానే వెయిట్ చేసి ఇంటికి తీసుకెళ్ళి చక్కగా వండి పెట్టి డైట్ పెడతారా? ఇంకో పేషెంట్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, పారాలిసిస్ వచ్చేసింది, ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా, లేదా ఇంటికి తీసుకెళ్ళి మంచి మంచి వంటలు వండి పెట్టి సూపులు తాగిస్తారా? ఇంకో పేషెంట్కి రోడ్ మీద యాక్సిడెంట్ అయింది, ఫ్రాక్చర్స్ అయిపోయాయి బోన్స్, ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళి బోన్స్ ఫిక్స్ చేసి సర్జరీ చేస్తారా, లేదా అవి న్యాచురల్గా డైట్ తోటి అతికిపోతుందని చెప్పి మీ డైట్ చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక పెయిన్ మెడిసిన్ స్పెషలిస్ట్. నేను ఫ్రీక్వెంట్గా చేసేది PRP థెరపీ, స్టెమ్ సెల్ థెరపీస్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్, క్యాన్సర్ పెయిన్ అండ్ ఆల్. సో ఎప్పుడైనా ఒక పేషెంట్ పెయిన్తో మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ పేషెంట్కి రూట్ కాజ్ ఏంటి, PRP చేశాక దానికి ఇంకేం మాడిఫై చేయాలి, దానికి కొంచెం డైట్ తోటి వెయిట్ తగ్గించాలి, ఎక్సర్సైజ్ చేయించాలి, ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ డైట్, ఫిజియోథెరపీ అండ్ PRP ఇవన్నీ చేసి పేషెంట్ పెయిన్ తగ్గిస్తాం. లాస్ట్ స్టేజెస్ ఆఫ్ నీ జాయింట్ గ్రేడ్ 4 ఆర్థరైటిస్లో వచ్చాడు, హిప్ పేషెంట్ లాస్ట్ గ్రేడ్ 4 ఏవియన్లో వచ్చారు. వీళ్ళందరికీ కూడా PRPతో నయం చేసేస్తామని చెప్పము, వీళ్ళందరికీ కూడా డైట్ తోటి నయం చేయలేము. వీళ్ళకి ఖచ్చితంగా సర్జరీయే అవసరం. సో ఏ పేషెంట్కి సర్జరీ చేయాలో వాళ్ళకి సర్జరీ చేయాలి, ఏ పేషెంట్కి PRP కావాలో వాళ్ళకి PRP చేయాలి, ఏ పేషెంట్కి డైట్తో తగ్గుతుందో వాళ్ళకి తగ్గుతుంది. సో అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అనడం మాత్రం తప్పు. సో ఇలా అన్ని ట్రీట్మెంట్స్కి హెస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. మీ డైట్ వల్ల కొన్ని కండిషన్స్ తగ్గుతాయి అంటే ఎస్, ఐ అగ్రీ, ఇట్ ఇస్ ట్రూ. మీరు డైట్ మీరు చెప్పండి, మీరు మంచిగా చేస్తున్నారు. కానీ అన్ని డైట్ వల్లే తగ్గుతాయి, క్యాన్సర్ కూడా డైట్ వల్ల తగ్గిపోతుంది, అసలు దేనికి మోడర్న్ మెడిసిన్ అవసరం లేదు అనడం మాత్రం ఖచ్చితంగా తప్పు సార్. ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్.